తెలుగు జాతి గర్వించదగిన మహానుభావుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నారు బాలకృష్ణ. ఇవాళ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా రసూల్పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు రమణ, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి నివాళి అర్పించారు. అమరజ్యోతిని వెలిగించి ఎన్టీఆర్ ఘాట్కు ర్యాలీగా బయలుదేరారు. ఎన్టీఆర్ సేవల్ని నేతలు గుర్తు చేసుకున్నారు. అనితర సాధ్యమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో కూడా ఎంతో రాణించడం జరిగింది. ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వెనకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే మిగతా మైనారిటీస్కి అయితేనేమి, అన్ని వర్గాల వారికి కూడా అప్పటిదాకా అధికారంలో దూరం ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అధికార పీఠంపై కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. నా దృష్టిలో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా ముందు మనం నడవాల్సింది ఉంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే 9 నెలల స్వల్ప కాలంలోనే అధికారం వచ్చినటువంటి ప్రపంచంలో ఏకైక రాజకీయ పార్టీ అన్న ఇంట్లో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మొట్టమొదలుగా చేసినటువంటి వ్యక్తిగా చరిత్ర నుంచి పోయేటువంటి వారు మహనీయులు.